ఏంట్రా ఇది బక్కలుగా ప్రతి ఒక్క టూల్కి లాగ్ అవుతుంది ప్రీమియర్ ప్రో ఈ ల్యాప్టాప్ ఇది. ఓ పని చేయరా, నీ ల్యాప్టాప్లో వండర్షే ఫిల్మర్ ఇన్స్టాల్ చేసుకో. ప్రీమియర్ ప్రో అంతా ఉండకపోవచ్చేమో కానీ నీ షార్ట్స్కి నీ రీల్స్కి అయితే చాలా స్మూత్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు నీ ల్యాప్టాప్లో ఎలాంటి ల్యాగ్ ఉండదురా. వండర్షేర్ ఫిల్మర్ ఎందుకు బ్రో? వండర్షేర్ వాళ్ళదే కొత్తగా డెమో క్రియేటర్ అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చింది. అందులో అయితే నీకు వీడియో ఎడిటరే కాదు, స్క్రీన్ రికార్డర్ కానీ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లో ఎండ్ పీసీ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ అర్థం కాదు, కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ఓకే బ్రో, ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండు. రే, ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకు. ఓకే డన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మీకు ఇందాక చెప్పాను కదా, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని ఓపెన్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ కనిపిస్తుంది, బై నౌ కనిపిస్తుంది. ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఇదే వండర్షేర్ డెమో క్రియేటర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. మనకి ఇక్కడ న్యూ రికార్డింగ్ ఇంకా వీడియో ఎడిటర్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఈ రెండింటి గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత మనకు కింద చూసినట్టయితే మనకు ఎక్స్ట్రా టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి విజువల్ అవతార్ రికార్డింగ్, వీడియో ప్రెజెంటేషన్, గేమ్ రికార్డర్, షెడ్యూల్ రికార్డింగ్. సో ఇవన్నీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ప్రో వర్షన్ తీసుకున్నట్లయితే. తర్వాత మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీకు రీసెంట్ ప్రాజెక్ట్స్ కనిపిస్తుంది. తర్వాత రికార్డింగ్ ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక రీసెంట్ ప్రాజెక్ట్స్లో నేను ఇంతకు ముందే చేసిన ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏదైనా స్క్రీన్ రికార్డ్ చేసిన ఫుటేజ్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు న్యూ రికార్డింగ్ అని కనిపిస్తుంది. ఈ న్యూ రికార్డింగ్ అంటే మీకు స్క్రీన్ అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. సో మనకు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని మొత్తం చూడండి. లేదు అనుకుంటే వీడియో ఎడిటర్ గురించి మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కింద టైం లైన్ కనిపిస్తుంది కదా, ఈ టైంకి అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం న్యూ రికార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇంకొక బోర్డ్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జోన్ క్యాప్చరింగ్ కనిపిస్తుంది, సిస్టమ్ ఆడియో కనిపిస్తుంది, మైక్రోఫోన్, ఇంకా వెబ్ క్యామ్. ఇది వచ్చేసరికి వెబ్ క్యామ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ క్యామ్ అయితే మనకు ఆన్ అయింది. తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ మీరు ఎక్స్టర్నల్గా మైక్ తీసుకున్నట్లయితే ఇక్కడ కనెక్ట్ చేస్తుంటాం కదా, అది ఇక్కడ సెట్ చేసుకోవాలి. లేదంటే మీరు సిస్టమ్ సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత వచ్చేసరికి సిస్టమ్ ఆడియో రికార్డ్ అవ్వాలా లేదా అని చెప్పి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత జోన్ క్యాప్చర్లో మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ సంబంధించిన క్వాలిటీ యొక్క రెజల్యూషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. 1920 1080p అయితే ఫుల్ హెచ్డీలో అయితే ఇది డిఫాల్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వైట్ స్క్రీన్ ఇంకా పోర్ట్రేట్ అయితే కనిపిస్తుంది. పోర్ట్రేట్ రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫుల్ స్క్రీన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ ఫుల్ స్క్రీన్ అనమాట. సో డిఫాల్ట్గా ఇదే పెట్టేస్తున్నాను. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వస్తాయి. జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. తర్వాత ఫైల్లో మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆఫ్టర్ రికార్డింగ్ తర్వాత, సో అదైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఇవి. సో ఏ ఫ్రేమ్ రేట్లో రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు 15 to 120 FPS వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. ఇంకోటి అనమాట, ఇంకోటి వచ్చేసరికి క్వాలిటీ నార్మల్ అయితే ఉంది. మీ ఇష్టం, మీరు లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే హై అయినా పెట్టుకోవచ్చు. నేను హై పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకు పాస్ట్ జేపీజీ అని కనిపిస్తుంది. తర్వాత వెబ్కామ్ చూసినట్టయితే వెబ్కామ్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా షార్ట్ కట్స్ మనం ఏదైనా రికార్డింగ్ చేయడానికి దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ నుంచి మనం పెట్టుకోవచ్చు. సో నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. సో గైస్, మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మనకు స్క్రీన్ రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే గైస్, మీరు ఆఫ్టర్ రికార్డ్ చేసిన ఫుటేజ్ అనేది సో రికార్డింగ్ ఫుటేజ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. సో నేను ఏం రికార్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. సో గైస్, నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ రికార్డర్. సో ఈ గేమ్ రికార్డర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు సో ఈ విధంగా బోర్డ్ అయితే పడుతుంది. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గేమ్ మోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సెలెక్ట్ ఏ గేమ్ అని కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు గేమ్ ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఏ గేమ్ మీద క్లిక్ చేసి మనకి ఏదైతే రికార్డ్ అవ్వాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఎలాంటి గేమ్స్ అయితే లేవు. సో అందుకే ఇక్కడ ఏం గేమ్స్ అయితే నేను ఓపెన్ చేసి పెట్టలేదు. సో మీ దగ్గర గేమ్ ఓపెన్ చేసి పెట్టినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీరు క్లిక్ చేస్తే చాలు. తర్వాత వచ్చేసరికి మీకు సిస్టమ్ ఆడియో రికార్డ్ అవ్వాలా లేదా అని చెప్పి ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో సిస్టమ్ ఆడియో రికార్డ్ అయితేనే మనకి గేమ్లో ఉన్న సౌండ్స్ కూడా రికార్డ్ అవుతాయి అనమాట. సో దీన్ని ఆన్ చేసి అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మీరు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. సో మీరు బ్యాక్గ్రౌండ్లో కామెంటరీ చెప్పాలి, అలా అయితే మీకు ఈ మైక్రోఫోన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్స్టర్నల్గా రికార్డ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి మైక్ పెట్టుకొని, సో అది కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చూపిస్తుంది. నేను ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఒక మైక్ని అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మైక్ని అయితే కనెక్ట్ చేశాను కాబట్టి అదైతే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెబ్ క్యామ్. మీరు కామెంటరీ చెప్తూ విత్ వెబ్ క్యామ్తో కూడా చెప్పాలనుకుంటే మాత్రం ఇక్కడ వెబ్ క్యామ్ కనిపిస్తుంది కదా, దీని అయితే ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటే వెబ్ క్యామ్లో మనమైతే కనిపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసర్ హెచ్డి యూజర్ ఫేసింగ్. ఇప్పుడు ఏదైతే మనకు ల్యాప్టాప్ ఉందో నాది, సో ఆ ల్యాప్టాప్ నుంచి రికార్డ్ అవ్వాలా లేదంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకొని రికార్డింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు.
సో ఇప్పుడు నేను ఎలాంటి గేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. తర్వాత రికార్డింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళినట్లయితే ఎక్స్పోర్ట్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ చూసుకోవచ్చు చూజ్ ఏ రికార్డింగ్ స్ట్రీమ్ ఫర్ యూ. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్పోర్ట్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మనం రికార్డింగ్ స్టార్ట్ చేసినామంటే మన ఫైల్ ఎక్స్ప్లోరర్లో అయితే సేవ్ అవుతుంది. లేదు ఈ స్క్రీన్ రికార్డర్ని ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎడిట్ రికార్డింగ్స్ మీద క్లిక్ చేసుకొని రికార్డ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వీడియో ఎడిటర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ రికార్డింగ్. సో ఈ షెడ్యూల్ రికార్డింగ్ అనేది మనకు మ్యాక్సిమం ఎలాంటి సాఫ్ట్వేర్లో అయితే మనకు కనిపించదు. సో ఇందులో అయితే మనకు ఈ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు లైవ్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. మీరు రికార్డింగ్కి టైమ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఆన్ చేసుకొని మీకు స్టార్ట్ టైము ఎండ్ టాస్క్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి రికార్డింగ్ అనేది, ఎప్పుడు ఎండ్ అవ్వాలని చెప్పేసి మనం సెట్ చేసుకోవాలి. తర్వాత రికార్డింగ్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రికార్డింగ్ ఏరియా వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ అయితే ఉంది. సో మీకు నచ్చిన విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ రికార్డింగ్ మీకు ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే సేవ్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్గా వీడియో ఎడిటర్లకు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ షెడ్యూల్ రికార్డింగ్ అనేది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డ్ మీద క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇప్పుడు రికార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో రికార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకు టాప్లో ఆప్షన్స్ అయితే చూసినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో స్క్రీన్ మీద మనం ఏదైనా చూపించాలి అన్నప్పుడు ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కర్సర్స్ కూడా ఉన్నాయి మనకి. ఈ కర్సర్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డ్ మీద ఏదైనా చూపించాలంటే అక్కడ హైలైట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇది మనకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇలా మనకు జూమ్ కూడా చేసి చూపించచ్చు మనం. చూస్తున్నారు కదా, నేను ఏదైతే ఫోల్డర్ చూపిస్తానో అది మనకు జూమ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు నార్మల్ కర్సర్ ఉంది. ఏదైనా మనం స్క్రీన్ మీద డ్రాయింగ్ చేయాలన్నా డ్రాయింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకటి మీకు శాంపుల్ అయితే చూపిస్తాను. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని ఇలా గీయచ్చు అనమాట. సో ఏదైనా చూపించాలన్నప్పుడు ఇలా చూపించవచ్చు. మీకు ఎండు రావాలంటే ఇక్కడ ఎండు రీడ్ అయితే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఎండు చేసుకుందాం. తర్వాత బ్రష్ టూల్ అయితే కనిపిస్తుంది. సో బ్రష్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏదైనా చూపించాలన్నా హైలైట్ చేయాలన్నా మనం దీన్ని యూజ్ చేసుకొని హైలైట్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత టెక్స్ట్ కూడా ఉంది మనకి. టెక్స్ట్ కూడా ఏదో టైప్ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో చూడడానికి. తర్వాత ఇక్కడ మనకు సర్కిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఇంకా యారో మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ యారో మార్క్స్ అనేవి మనం ఏదైనా హైలైట్ చేయాలంటే చూపించుకోవచ్చు ఈ విధంగా. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చూపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ సర్కిల్ని యూజ్ చేద్దాం. ఈ సర్కిల్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా హైలైట్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం దేనైనా హైలైట్ చేయాలంటే ఈ విధంగా మనం సర్కిల్ లాగా గీయచ్చు అనమాట దాని మీద. సో మనం ఎడిటింగ్లో అనేది ప్రాసెస్ అనేది చాలా తగ్గుతుంది. ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డింగ్లోనే హైలైట్ చేసి చూపిస్తే చాలా వరకు ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. తర్వాత రెక్టాంగిల్ కూడా మనం అలానే యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, దానికి సంబంధించిన కలర్స్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ అయితే ఉంది. ఈ లైన్ కూడా మనకి ఏదైనా హైలైట్ చేయడానికి కానీ అది ఏదైనా టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఆ టెక్స్ట్ని మనం హైలైట్ చేసి చూపించాలంటే ఈ విధంగా మనం హైలైట్ చేసి చూపించవచ్చు. తర్వాత ఎరేజర్ టూల్ అయితే ఉంది. నెక్స్ట్ స్పాట్ లైట్, అంటే మనకు స్పాట్ లైట్ అనేది ఏదైనా మనం హైలైట్ చేయాలనుకుంటే అది మాత్రం మనకు ఎక్కువ ఎక్స్పోజర్ అయితే కనిపిస్తుంది అనమాట. మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మనకు డల్ అయిపోతుంది. సో ఇదొకటి చాలా బాగా నచ్చింది ఇందులో ఫీచర్ అనేది నాకు. చూసారు కదా, ఈ విధంగా మనకు ఏది కాబట్టి అది మనకు హైలైట్ చేసి అయితే చూపిస్తుంది. తర్వాత వైట్ బోర్డ్ అయితే ఉంటుంది. ఈ వైట్ బోర్డ్లో మనము ఏదైనా చెప్పాలనుకుంటే సో చెప్పచ్చు. ఈ విధంగా మనం ఏదైనా వైట్ బోర్డ్ మీద రాసి చెప్పచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. తర్వాత క్లీన్ అనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా మనకు స్క్రీన్ రికార్డర్లో ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు చూడడానికి అయితే ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఎడిటర్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వీడియో ఎడిటర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దీనినైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. వీడియో ఎడిటర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో వండర్షేర్ డెమో క్రియేటర్ యొక్క వీడియో ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ టు సేమ్ మీకు ఫిల్మోర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సమ్ ఫీచర్స్ అనేవి ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. సో ప్రోగ్రామ్ మానిటర్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి టైం లైన్ అనమాట. ఇంక ఇవి వచ్చి టూల్స్ అనమాట. మనకి వీడియోకి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఎఫెక్ట్స్లోనే మనకు
ఫేవరెట్ కనిపిస్తుంది, ప్యాన్ అండ్ జూమ్, దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అడ్వాన్స్డ్ కర్సర్, టెక్స్ట్ బిహేవియర్స్, క్లిప్ మోషన్, ఇవన్నీ మన వీడియోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క ఎఫెక్ట్ అనేది మన వీడియోకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ట్రాన్సిషన్స్ కూడా మనకు చాలా అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్ నుంచి విఐపి, కలర్, 3D, వార్ప్, స్మోక్, క్రియేటివిటీ, స్లైడ్ షో, స్పీడ్ బ్లర్, ఇంకా రిపుల్ అండ్ డిజాల్వ్, ఈ విధంగా మనకు చాలా ట్రాన్సిషన్స్ అయితే ఇక్కడ చూడడానికి ఉంటాయి. మీరు ఎటువంటి ట్రాన్సిషన్స్ అనేవి బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. టెక్స్ట్ సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇవి మనం వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లోడింగ్ అయితే అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లైన్ యారో, ఈ సైడ్లోనే మనకు కొన్ని యారోస్ అంటే షేప్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మన వీడియోస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. తర్వాత ఈ షేప్స్ అయితే ఉంటాయి. ఈ షేప్స్ని యూజ్ చేసుకొని కూడా మనం వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాప్షన్స్, ఇక్కడ చూసినట్టయితే మనకు క్యాప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మన వీడియోస్కి అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా అయితే కనిపిస్తున్నాయి. హాట్, విఐపి, ఓపెన్ ఎయిర్, లోయర్ థర్డ్, సబ్ టైటిల్, ఎండ్ క్రెడిట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటాయి అనమాట. చాలా ఫీచర్స్ ఉన్నాయి గైస్, ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టిక్కర్స్ అనేవి కూడా మీరు ఏదైనా రీల్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు స్టిక్కర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఆర్ట్ అయితే సెలెక్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇంకా చాలా అయితే ఇక్కడ మనకు చూడడానికి అయితే ఉంటాయి. తర్వాత మనకు ఫిల్టర్స్ అయితే చూడడానికి ఉంటాయి. మన వీడియోకి ఏదైనా ఫిల్టర్ యాడ్ చేసుకోవాలంటే సో ఈ ఫిల్టర్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా సైడ్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించిన ఫిల్టర్స్ అనేవి మీ వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆడియో, మనకు ఇక్కడ చాలా ఆడియోస్ అయితే ఉంటాయి. సో అవి మీరు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినా మీకు కాపీరైట్ అనేది పడదనమాట, మీరు ప్రో వర్షన్ తీసుకున్నట్లయితే. సో మీరు ఇక్కడ నుంచే మీ వీడియోకి అనేది మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసినా ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చాలా అయితే దొరుకుతాయి ఇందులో మనకి. బీజిఎం, ప్లేఫుల్, ఇంకా యానిమల్, నేచర్, గేమింగ్, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క బీజిఎం అనేది మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. తర్వాత ఎస్ఎఫ్ఎక్స్ స్టోర్, అంటే ఇందులో మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చూడడానికి అయితే ఉంటాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఇందులో నుంచే మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం లైబ్రరీలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా వీడియోని ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఏదో ఒక వీడియో అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో గైస్, వీడియో అనేది ఇక్కడికి వచ్చేసింది. ఆ వీడియోని మనం డైరెక్ట్గా టైమ్లైన్లోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఓన్లీ వీడియో అయితే వచ్చింది, వీడియోతో పాటు ఆడియో కూడా మిక్స్ అయితే వచ్చింది అనమాట. దీన్ని మనం డిటాచ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. కట్, కాపీ, రిపీల్, డిలీట్, క్రాప్, ఎడిట్ ఆడియో, మ్యూట్ ఆడియో, ఆడియో డిటాచ్, ఫ్రీజ్ ఫ్రేమ్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంటాయి. సో జస్ట్ మీరు ఇక్కడ ఆడియో డిటాచ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో అనేది ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి సంబంధించిన ఆడియో అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని మనం సపరేట్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మనకు సైడ్లో ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆడియోకి సంబంధించిన వాల్యూమ్ అనేది ఇక్కడ చూడడానికి ఉంటుంది. తర్వాత డీనాయిస్, అంటే మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియోలో నాయిస్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో ఆ నాయిస్ అనేది ఈ డీనాయిస్ని యూజ్ చేసి మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద నార్మల్ నాయిస్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆ నాయిస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత హిస్, అంటే మధ్య మధ్యలో హిస్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, తర్వాత హమ్ సౌండ్స్, అవి కూడా మనం ఇక్కడ ఆన్ చేసుకున్నట్లయితే ఆ హమ్మింగ్ సౌండ్స్ అనేవి కూడా రిమూవ్ అవుతాయి అనమాట. తర్వాత కిందకు వచ్చినట్టయితే వాయిస్ చేంజర్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు మన వాయిస్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ మ్యాన్, ఉమెన్, చైల్డ్, రోబోట్, ట్రాన్స్ఫార్మర్స్, ఈ విధంగా అయితే మనం మన వాయిస్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్పీడ్ అయితే కనిపిస్తుంది. సో ఆడియో స్పీడ్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, తర్వాత మనం వీడియో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వస్తాయి, లైక్ ఎఫెక్ట్స్, కంట్రోల్స్. ఇక్కడ మనకు స్కేల్ అయితే కనిపిస్తుంది. వీడియోని స్కేల్ చేసుకోవచ్చు, స్కేల్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత రొటేషన్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్లెండింగ్ మోడ్స్ అయితే ఉంటాయి కంపోజింగ్కి సంబంధించి. తర్వాత ఒపాసిటీ ఉంటుంది, మనం వీడియో స్పీడ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకు వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ పక్కన అయితే చూడడానికి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు రికార్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత స్క్రీన్ క్యాప్చర్, ఏదైతే ఇక్కడ మనకు వీడియో కనిపిస్తుందో దీన్ని మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం అంటే స్క్రీన్ షాట్, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు అండో రీడ్ అయితే కనిపిస్తుంది, తర్వాత క్రాప్ కనిపిస్తుంది, స్ప్లిట్ కనిపిస్తుంది, తర్వాత మార్కింగ్, ఇంకా వాయిస్ రికార్డ్కి సంబంధించిన మైక్ సింబల్ అయితే కనిపిస్తుంది. తర్వాత గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మిర్రర్ ఎఫెక్ట్, మనకు హారిజంటల్గా అయితే వీడియో అనేది చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. తర్వాత మొసాయిక్ ఎఫెక్ట్స్ అనమాట, అంటే ఏదైనా మనకు ఇమేజ్ ఉందనుకోండి, ఏదైనా నెంబర్స్ కానీ అలాంటి వాటిని దీన్ని యూజ్ చేసి మనం బ్లర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నచ్చిన ప్లేస్కి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు.
సో టైప్ కూడా కనిపిస్తుంది. ఈ టైప్లో మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, లేదంటే ఇంటెన్సిటీ కూడా పెంచుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత డీనాయిస్ అయితే ఉంది. తర్వాత ఆడియోకి సంబంధించిన డీనాయిస్ అయితే కనిపిస్తుంది. ఆడియోకున్న నాయిస్ అయితే తీసేస్తుంది అనమాట. తర్వాత టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనకు ఆటో క్యాప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆటో క్యాప్షన్స్లో మనకు తెలుగు కూడా లాంగ్వేజ్ ఉందన్నమాట. చాలా లాంగ్వేజెస్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అనేవి యాడ్ చేస్తుంది. తర్వాత ఏఐ డబ్బింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఏఐ ద్వారా మనం డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇందులో. ఓకే, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లో ఇక్కడ చూసినట్లయితే మీకు అడ్వాన్స్డ్లో గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. తర్వాత ఏఐ రికగ్నిషన్ కనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అనేది మీకు తెలిసిందే. గ్రీన్ స్క్రీన్ ఏదైనా వీడియోస్ మనం ఎడిటింగ్ చేయాలన్నప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది మనకు యాడ్ చేసుకున్నట్టయితే ఆ గ్రీన్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. మన వీడియోలో ఏదైనా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ యాడ్ చేసుకున్నట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఏఐ రికగ్నిషన్ ఇది ఎలా అంటే బ్యాక్గ్రౌండ్లో అయితే నార్మల్ నా ప్లేస్ ఏదైతే ఉందో అంటే బ్యాక్గ్రౌండ్, సో నార్మల్గా మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇదంతా గ్రీన్ స్క్రీన్ సహాయం లేకుండా రిమూవ్ అయితే చేస్తుంది అనమాట. జస్ట్ వన్ క్లిక్ చేస్తే చాలు. జస్ట్ మీరు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియోకి యాడ్ చేస్తే చాలు. ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసేసింది. సో పర్లేదు, పర్ఫెక్ట్గా కట్ చేయకపోయినా సో ఎడ్జెస్ అనేవి కొన్ని మిస్ అయినాయి, కానీ పర్లేదు మంచిగానే కట్ చేసింది. ఏదన్నా ప్లెయిన్గా ఉంటాయి అయితే గోడలు, ఆ గోడల ముందు నిలబడుకొని ఏదైనా వీడియో చేసినట్లయితే మీకు ఈ ఏఐ రికగ్నిషన్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. తర్వాత చూసినట్లయితే బ్లర్ బ్యాక్గ్రౌండ్, మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇది జస్ట్ వీడియోకి యాడ్ చేసే చాలు. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. దాని స్ట్రెంత్ అనేది మనం ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. థిక్నెస్ అనేది చూసారు కదా, ఈ విధంగా మనకు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఫెదర్, తర్వాత బ్లర్ స్ట్రెంత్ అనమాట, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేను ఇదైతే పెట్టుకున్నాను, లేదంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఒక తర్వాత చూసుకున్నట్లయితే మిర్రర్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. జస్ట్ దీన్ని మన వీడియోకి యాడ్ చేసినట్లయితే హారిజాంటల్గా ఫ్లిప్ అవుతుంది, లేదంటే వర్టికల్గా కూడా మనం ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే బ్లర్ ఓవర్లే, తర్వాత చూసుకున్నట్లయితే బార్డర్ ఓవర్లే. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి జస్ట్ మీరు దీన్ని మీ వీడియోకి యాడ్ చేస్తే చాలు. ఇక్కడ చూడొచ్చు మనకు బార్డర్లో అయితే ఒక స్ట్రోక్ అయితే కనిపిస్తుంది. లేదంటే మీరు సర్కిల్లో ఒక వీడియో ఏదైనా సైడ్కి యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఈ సర్కిల్ అనేది మీ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు సర్కిల్ అయితే మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే చాలా అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే మనకు చూడడానికి అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇది చెప్పాను కదా మొసాయిక్ అని చెప్పేసి, అది ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా మనకు కనిపించకూడదు బ్లర్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం బ్లర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సినిమా స్టైల్ అంటే సినిమా మనం ఏదైనా మూవీ చూసేటప్పుడు టాప్లో బ్లాక్ బార్డర్స్ అయితే ఉంటాయి కదా, బాటమ్ టు టాప్లో ఆ బ్లాక్ బార్డర్స్ అనేవి వస్తాయన్నమాట. జస్ట్ దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియోకి యాడ్ చేస్తే చాలు. ఈ విధంగా టాప్లో బాటంలో బ్లాక్ బార్డర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఫేషియల్, ఈ ఫేషియల్ అనేది ఏంటంటే మన ముఖం మీద ఏదైనా మొట్యాలు కానీ ముఖం సరిగ్గా లేకపోవడం కానీ జస్ట్ దీన్ని మన వీడియోకి యాడ్ చేస్తే చాలు. ఇక్కడ చూడొచ్చు మన ఫేస్కి అయితే బ్యూటీ బాక్స్ అయితే యాడ్ చేసింది. ఈ విధంగా మనకు ఈ ఫేషియల్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఇష్టం, స్కిన్ టోనింగ్ ఒకటి పెంచేసుకొని మిగతా తగ్గించేసుకుంటే మీ ఫేస్ అనేది అంటే ఎలాంటి ముట్యాలు లేకుండా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ ఇంతే, ఈ విధంగా మీరు మీ ఫేస్కి అయితే బ్యూటీ బాక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బేసిక్ బ్లర్ అయితే ఉంది. సో గా చూసారు కదా, ఇందులో మనకు చూడడానికి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకొని మీరు మంచి అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. చాలా బాగుందన్న, మన లో అండ్ పీస్ వాళ్ళకి అదిరిపోద్ది. అవునన్నా, ఇది సబ్స్క్రిప్షనా లేదంటే ఫ్రీనా? ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు బ్రో, ట్రయల్ వర్షన్. కానీ మీకు ఫుల్ వర్షన్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అట్లయితే ప్రీమియం ప్రోనే బెస్ట్ లేనా? ఆ బొక్కలే నా లో అండ్ పీస్ వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం లాంటిది. సో గా చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో పిన్ చేయడం జరిగింది. సో వెంటనే వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సో గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. తప్పకుండా వీడియోతో లైక్ చేసుకోండి, నాకు కొద్దిగా బూస్ట్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.